Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Before we start, let me remind you that today is the last day. Today is the last day for this blockbuster offer. ఏ సబ్జెక్ట్ అయినా సరే 5,000 రూపీస్కి కొనే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చే ఈ ఆఫర్కి ఇవాళే చివరి రోజు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎథిక్స్, ఎస్సే ఏదన్నా మీరు తీసుకోవచ్చు కేవలం 5,000 రూపీస్. యూ కెన్ టేక్ మోర్ దెన్ 1, 2 కావాలంటే 10, 3 కావాలంటే 15,000 మీరు ఎలాగన్నా తీసుకోవచ్చు. అండ్ టుడే ఈజ్ ద లాస్ట్ డే, డోంట్ ఫర్గెట్ దిస్. అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయాలి. అన్ని కోర్సెస్ కూడా యాజ్ యూజువల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందుబాటులోకి వస్తుంది. డోంట్ ఫర్గెట్ దిస్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ రెగ్యులర్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలంటే 31 జూలై లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఫీజు తర్వాత పెరుగుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సెపరేట్గా కూడా ఒక కోర్స్ రన్ చేస్తున్నాము. అలాగే రెగ్యులర్ బ్యాచ్ ఫుల్ టైం ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి కూడా మనకి కోర్సెస్ ఉన్నాయి. ఆఫ్లైన్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉంది. ఆన్లైన్ మీరు ఎనీవేర్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ మీరు అటెండ్ అవ్వచ్చు. ఫీజు వివరాలు మీకు క్లియర్గా ఉన్నాయి. మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది, ఒకేసారి పే చేసే ఆప్షన్ కూడా ఉంది. మీరు ఎలా నచ్చితే అలా జాయిన్ అవ్వచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్కి సెపరేట్గా మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు కాబట్టి ఎలా చదువుకోవాలి ఏంటనే గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు కూడా 31 జూలై లోపే జాయిన్ అవ్వండి. 1 ఆగస్ట్ నుంచి ఫీజు 70,000 అవుతుంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో దట్స్ అబౌట్ ఇట్. ఆప్షనల్స్ మన దగ్గర పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇలా 5 ఆప్షనల్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. వీటిలో మీకు ఏది నచ్చినా మీరు జాయిన్ కావచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ యూ కెన్ ఆల్సో స్విచ్ ఫ్రమ్ వన్ ఆప్షనల్ టు అనదర్. పబ్యాడ్ తీసుకొని సోషియాలజీకి, సోషియాలజీ నుంచి పిఎస్ఐఆర్కి, ఎటు నుంచి ఎటైనా స్విచ్ అవ్వాలన్నా సరే యూ హ్యావ్ దిస్ ఆప్షన్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీరు కాల్ చేయాల్సిన నెంబరు ఇది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. ఫీజు వివరాలు ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ దిస్ వీ ఆల్సో హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్. ఈ ఫీజు కూడా 31 జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. సో మరి స్టార్ట్ చేద్దామా ఇవాళ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ వచ్చేసి అవుట్ ఆఫ్ బౌండ్స్ అని చెప్పి అన్నారు. అవుట్ ఆఫ్ బౌండ్స్ అంటే మీకు ఇచ్చిన బౌండరీ అని, అంటే బౌండరీని దాటి వెళ్తున్నారు అనే మీనింగ్లో వస్తుంది. ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏంటి కథ ఒక్కసారి చూసేద్దాం. అన్యూజువల్ ఆర్ ఆనరస్ బెయిల్ కండిషన్స్ ఆట్ టు హ్యావ్ నో ప్లేస్ ఇన్ జ్యుడిషియల్ ఆర్డర్స్. అన్యూజువల్ అసాధారణంగా, ఆనరస్ అంటే బాగా డిఫికల్ట్గా, బెయిల్ ఇచ్చేటప్పుడు నార్మల్గా ఇవ్వకుండా చాలా అన్యూజువల్ కండిషన్స్ లేదా క్లిష్టమైన కండిషన్స్ని పెడుతున్నారు జడ్జిలు. అది పెట్టడం అనేది అనవసరం. దే షుడ్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ జ్యుడిషియల్ ఆర్డర్. జ్యుడిషియరీ ఇచ్చే ఆర్డర్స్లో వాటికి ప్లేస్ ఉండకూడదు. బెయిల్ ఏదో నార్మల్గా ఇవ్వాలి. బెయిల్ ఇచ్చేటప్పుడు ఆ మనిషి జస్టిస్ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా, సాక్ష్యాల్ని ట్యాంపర్ చేయకుండా ఉండేంత వరకు మాత్రమే మనకి కండిషన్స్. ఆ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే సరిపోతాయి. కానీ రీసెంట్గా డిఫరెంట్ జడ్జిమెంట్స్లో జడ్జిలు రకరకాలుగా మీకు ఇవన్నీ చేస్తున్నారు. రకరకాలుగా జడ్జిలు తీర్పులు ఇస్తున్నారు, కండిషన్స్ పెడుతున్నారు. అది అవసరం లేదనేది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ద సుప్రీం కోర్ట్ హెస్ స్ట్రక్ ద రైట్ నోట్. సరైన మాట అనింది. బై వాయిసింగ్ ఇట్స్ స్టర్న్ డిసప్రూవల్. డిసప్రూవల్ అంటే నాట్ యాక్సెప్టింగ్ అనమాట, యాక్సెప్టెన్స్ లేకపోవడం. స్టర్న్ అంటే స్ట్రాంగ్ అని అర్థం. స్టర్న్ అంటే అర్థం ఏంటి, స్ట్రాంగ్ అనే మీనింగ్ ఒకటి మనకి వస్తుంది. డిసప్రూవల్ ఆఫ్ ది టెండెన్సీ అమాంగ్ సమ్ కోర్ట్స్ టు ఇంపోజ్ అన్యూజువల్ కండిషన్స్ ఫర్ బెయిల్. బెయిల్ విషయంలో అన్యూజువల్ కండిషన్స్ని ఇంపోజ్ చేస్తున్నాయి కొన్ని కోర్ట్స్. ఆ విషయంలో సుప్రీంకోర్టు యొక్క డిస్సాటిస్ఫాక్షన్, తను హ్యాపీగా లేదు, తను డిస్సాటిస్ఫైడ్గా ఉంది అనే విషయాన్ని వాయిస్ చేసింది. వాయిస్ అంటే ఎక్స్ప్రెస్ చేసింది. అలా ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఇట్ హ్యాస్ స్ట్రక్ ది రైట్ నోట్. అంటే చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా దీనికోసం వెయిట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఎప్పుడు ఉంటుందో ఎలాగని. అండ్ వాళ్ళందరూ ఎమోషన్స్కి అది మ్యాచ్ అయ్యింది అని అర్థం. సో వాళ్ళ
అంటే సరైన మాట అనింది అన్న మాట సింపుల్గా తీసుకుంటే సరైన మాట అనింది అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీ లీడర్ అజామ్ ఖాన్, ది అలహాబాద్ హైకోర్ట్ హ్యాడ్ గ్రాంటెడ్ ఇంటరిమ్ బెయిల్ ఇన్ ఏ ల్యాండ్ గ్రాబింగ్ కేస్. ల్యాండ్ గ్రాబ్ చేశాడు అనే కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. తనకి అలహాబాద్ హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది. బట్ మేడ్ రెగ్యులర్ బెయిల్ కంటింజెంట్ ఆన్ హీస్ ఫుల్లీ కోఆపరేటింగ్ విత్ మెజరింగ్, వాలింగ్, బార్బ్ వైరింగ్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ ప్రాపర్టీ మెజరింగ్ 13.842 హెక్టర్స్. సో కాకపోతే బెయిల్ విషయంలో బెయిల్ ఇవ్వడం అయితే ఇచ్చారు కానీ ఆయన కొన్ని కండిషన్స్ పెట్టారు. తన బెయిల్ని కంటింజెంట్ కంటింజెంట్ అంటే అర్థం ఏంటి? కండిషనల్. దేని మీద? ఒక కండిషన్ మీద ఇచ్చారు. ఏంట కండిషన్? ఆన్ హీస్ ఫుల్లీ కోఆపరేటింగ్ విత్ ది మెజరింగ్, వాలింగ్ అండ్ బార్బరింగ్. ఏ పీస్ ఆఫ్ ప్రాపర్టీ అయితే 13.843 హెక్టర్స్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదైతే ఆయన గ్రాబ్ చేశాడని అలిగేషన్ ఉందో ఆ ప్రాపర్టీని సరిగ్గా మెజర్ చేయడంలో, చుట్టూ వాల్ వేయడంలో, బార్బరింగ్ చుట్టూ కంచె వేయడంలో అతను కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేస్తేనే ఈ బెయిల్ వ్యాలిడ్ అని చెప్పి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అంటే బెయిల్ ఇస్తూ ఈ కండిషన్ అనేది పెట్టిందనమాట. ది అలిగేషన్ అంటే ఆరోపణ. అలిగేషన్ అంటే ఆరోపణ. అగెన్స్ట్ హిమ్ ఈజ్ దట్ land vacated by a person who went to Pakistan at the time of partition had been grabbed and a university built on it by a trust headed by him. పార్టిషన్ టైంలో భారతదేశాన్ని విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ని ఈయన గ్రాబ్ చేశాడు. అక్కడ ఈయన నడుపుతున్న ట్రస్ట్ని యూజ్ చేసి ట్రస్ట్ కింద ఒక యూనివర్సిటీని కూడా కన్స్ట్రక్ట్ చేసేసాడు అనేది ఆయన పైన అలిగేషన్. బేసిక్గా పార్టిషన్ టైంలో ఎవరైతే భారతదేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్ వెళ్ళిపోయారో వాళ్ళ ప్రాపర్టీస్ అన్నింటికీ కూడా, వాళ్ళ యొక్క ల్యాండ్స్ అన్నింటికీ కూడా కస్టోడియన్ ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఎవాక్యూయీ అంటారు. సో ఇదిగోండి, ఎవాక్యూయీ ఆర్ ఎనిమీ ప్రాపర్టీ అంటారు. సో 1980s వరకు ఎవాక్యూయీ ప్రాపర్టీ అనేవారు. తర్వాత ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని తెచ్చారు 1980sలో. ఆ తర్వాత దాన్ని ఎనిమీ ప్రాపర్టీ అనడం మొదలుపెట్టారు. సో దీనికి ఒరిజినల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కస్టోడియన్గా ఉండేది. తర్వాత ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్కి కస్టోడియన్ అయిపోయాయి. అంటే వీటిని గవర్నమెంట్స్కి స్వాధీనం చేయాలి, వాటి ఆధీనంలో ఉండాలి, ఇండివిజువల్ వ్యక్తులు తీసుకోకూడదు. అర్థమవుతుందా? అందుకే పార్టిషన్ టైంలో వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క ల్యాండ్ ఇతను గ్రాబ్ చేస్తాడని చెప్పి ఈయన మీద అలిగేషన్. హౌవెవర్ ఇన్ ద ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్, ఈ బెయిల్ ఆర్డర్లో ఎవరు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే, ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, రాంపూర్ యొక్క డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆయనకి హీ వాజ్ ఆస్క్డ్ టు టేక్ పొసెషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ ఆఫ్టర్ పుట్టింగ్ అప్ ఏ బౌండరీ వాల్ అండ్ బాబ్డ్ వైర్ అరౌండ్ ఇట్ డెలివర్ ఇట్ టు ది కస్టోడియన్ ఆర్ ఎవాక్యూయీ ఎనిమీ ప్రాపర్టీ ముంబై. చెప్పాను కదా స్టేట్స్కి వెళ్ళిపోయి అని చెప్పిన తర్వాత. సో ఈ ముంబై మహారాష్ట్ర గవర్నమెంట్కి దాన్ని మీరు అందించాలి అనే బాధ్యత ఎవరికి అప్పచెప్పారు? కలెక్టర్కి అప్పచెప్పారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆ పనిని అప్పచెప్పారు. సో ల్యాండ్ యొక్క పొజిషన్ మీరు తీసుకొని బౌండరీ వాళ్ళు పెట్టండి. దానికి ఆ వ్యక్తి మీకు కోఆపరేట్ చేస్తాడు. చుట్టూ కంచె వేయించండి. కంచె వేయించిన తర్వాత మీరు ముంబై కస్టోడియన్కి మీరు డెలివరీ చేసేయండి, స్టేట్ గవర్నమెంట్కి డెలివరీ చేసేయండి అని చెప్పి బెయిల్ ఆర్డర్లో చెప్పారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎంత రాయాల్సిన అవసరం లేదు, అదంతా అవుట్ ఆఫ్ బౌండ్. మీరు బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు ఊర్లో ఉండి సంతకం పెట్టడానికి రావాలి, పారిపోకూడదు అని చెప్పి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అక్కడతో ఆగిపోవాలి. అక్కడతో ఆగకుండా ఇదంతా రాయడం, ఇదంతా కోర్టు పని కాదు, బెయిల్ ఆర్డర్లు ఇదంతా చెప్పకూడదు అనేది సుప్రీంకోర్టు యొక్క వాదన. The top court had taken an exception to the proclivity among some judges to venture beyond the confines of a given case and imposing conditions that went beyond what were necessary to ensure the presence or attendance of an accused during a trial. చూడండి, బెయిల్ కండిషన్స్లో జనరల్గా ఏముంటాయి? టు ఎన్ష్యూర్ ద ప్రెజెన్స్, అతను అక్కడే ఉండాలి. ట్రయల్ అంటే విచారణ జరుగుతున్న సమయంలో అతను ఊర్లోనే ఉండాలి. ప్లస్ అటెండెన్స్, పోలీస్ స్టేషన్కి రోజు సంతకం పెట్టాలి. ఎవరు? అక్యూజ్డ్ అంటే ముద్దాయి, ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి. ఇలాంటి కండిషన్స్ వరకు ఓకే. అలాంటి కండిషన్స్కి మించి అలాంటి కండిషన్స్కి మించి పెట్టే కండిషన్స్ విషయంలో సుప్రీంకోర్టు ఎక్సెప్షన్ తీసుకుంటా, అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. టేక్ ఎక్సెప్షన్ టు అంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని వ్యతిరేకిస్తోంది, అది మంచిగా చూడట్లేదు అని అర్థం అనమాట. టేక్ ఎక్సెప్షన్ టు అనేది ఒక ఇడియం, అంటే డిసగ్రీ విత్ అని అర్థం.
సో ఇట్లా కొంతమంది జడ్జిల యొక్క ప్రొక్లివిటీ అంటే ఇంక్లినేషన్, కొంతమంది జడ్జిలు బియాండ్ వెళ్ళిపోతున్నారు. దే హ్యావ్ ఎ టెండెన్సీ టు గో బియాండ్ ది కన్ఫైన్స్ ఆఫ్ బెయిల్ అంటే 2 విషయాల వరకే, దాన్ని మించి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఈజ్ టేకింగ్ ఎక్సెప్షన్, విచ్ మీన్స్ సుప్రీంకోర్టు ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్, అది డిసగ్రీ అవుతోంది అని మనకు తెలుస్తుంది. ఇట్ ఈస్ ఫెయిర్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ కండిషన్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ హ్యావ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. బెయిల్ గ్రాంట్ చేయడానికి మనం కండిషన్స్ ఏవైతే పెడతామో వాటికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి, ప్రివెంటింగ్ ది అక్యూజ్డ్ ఫ్రమ్ ఫ్లీయింగ్ జస్టిస్. ఫ్లీయింగ్ అంటే ఎస్కేపింగ్, జస్టిస్ నుంచి వాళ్ళు ఎస్కేప్ అవ్వకుండా అక్యూజ్డ్ని ప్రివెంట్ చేయడం, ఆబ్వియస్గా అటు పారిపోకుండా తప్పుకోకుండా. అండ్ ప్రిక్లూడింగ్ ఎనీ స్కోప్ ఫర్ ట్యాంపరింగ్ విత్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే అవకాశం కల్పించకుండా. ప్రిక్లూడ్ అంటే టు ప్రివెంట్, అగైన్ సేమ్ మీనింగ్. ఎటువంటి స్కోప్ ఎవిడెన్స్ని తను ట్యాంపర్ చేసే అవకాశం లేకుండా చేయడము. ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ విట్నెసెస్, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉండడం. ఇవన్నీ లేకుండా చేయడం మాత్రమే కండిషన్స్ కింద పెట్టాలి తప్పితే బియాండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది మెయిన్ పాయింట్. దీస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ యూజువల్లీ సెక్యూర్డ్. మరి ఈ ఆబ్జెక్టివ్స్ని ఎలా అచీవ్ చేస్తాం మనం? బై డైరెక్టింగ్ దెమ్ టు స్టే ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, ఒక ప్లేస్లోనే ఉండండి. అండ్ ఆస్కింగ్ దెమ్ టు రికార్డ్ దేర్ ప్రెజెన్స్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఏ కోర్ట్ ఎట్ ఏ స్పెసిఫైడ్ ఫ్రీక్వెన్సీ. వారానికి ఒకసారో లేదా 2 రోజులకు ఒకసారో రోజుకి ఒకసారో వచ్చి సంతకం పెట్టండి అని చెప్పడం. ఇట్లాంటి కండిషన్స్ ద్వారా తను ఊర్లోనే ఉండేటట్టు, తన అటెండెన్స్ రికార్డ్ చేసేటట్టు మనం చెయ్యొచ్చు. తద్వారా అతను పారిపోకుండా మనం ఆపొచ్చు అనేది పాయింట్. Courts are normally not expected to impose any condition that may impinge on other freedoms of the accused or be too onerous for compliance. అంతకు మించి కోర్ట్స్ వేరే కండిషన్స్ పెట్టకూడదు. ఎటువంటి కండిషన్స్? దట్ మే ఇంపింజ్ ఆన్ అదర్ ఫ్రీడమ్స్, వాళ్ళకున్న వేరే ఫ్రీడమ్స్ని వైలేట్ చేసేలాగా. ఇంపింజ్ అంటే ఏమంటారు, వాళ్ళ స్పేస్లోకి వెళ్ళిపోవడం అనమాట, వాళ్ళ ఫ్రీడమ్ని ఉల్లంఘించేలాగా అనే మీనింగ్ వస్తుంది. వాళ్ళ ఫ్రీడమ్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ పెట్టేలాగా.
అర్థమైందా? ఏ జ్యుడిషియల్ ఆర్డర్ కెన్ బి ట్రెంచెంట్ అండ్ టెంపరేట్ అట్ ద సేమ్ టైం. అంటే అర్థం ఏంటి? ట్రెంచెంట్ అంటే షార్ప్, ఇన్సిసివ్ అనే మీనింగ్. అంటే షార్ప్గా, రిమార్క్స్ అనేవి చాలా షార్ప్గా గుచ్చుకునేలాగా స్ట్రాంగ్గా వెళ్ళడం. టెంపరేట్ అంటే సెల్ఫ్ రిస్ట్రైంట్, అంటే మోడరేట్గా ఉండడం. మోడరేట్గా అంటే ఎక్స్ట్రీమ్స్ లేకుండా ఈ రెండింటిని ఒకేలాగా మెయింటైన్ చేయొచ్చు అంటున్నారు. అంటే చూడండి, రెండు వేరు వేరు పదాల్లా కనిపిస్తాయి మనకి. టెంపరేట్ అంటే మోడరేట్ అని, ట్రెంచెంట్ అంటే షార్ప్, ఇన్సిసివ్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షార్ప్గా ఉండొచ్చు, అగైన్ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ లా ఉందనుకోండి, ప్రాబ్లం లేదు. చట్టం ఏదైతే చెప్పిందో ఆ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి మీరు షార్ప్ రిమార్క్స్ ఇచ్చారనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. చట్టాన్ని దాటి ఓరల్ రిమార్క్స్, కొంచెం కల్చర్లోకి, రిలీజన్లోకి ఎంటర్ అయిపోయి ఏదైనా మాట్లాడారనుకోండి, దట్స్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్ ఈస్. అండ్ ఇట్ నీడ్స్ నో అన్యూజువల్ కండిషన్. దానికి వేరే అన్యూజువల్ కండిషన్స్ లేదా గ్రాట్యుటస్ ఒబిటర్ డిక్టమ్ అనేది అవసరం లేదు. ఒబిటర్ డిక్టమ్ అంటే ఒపీనియన్, గ్రాట్యుటస్ అంటే ఫ్రీ, అంటే ఫ్రీగా ఇచ్చే అడ్వైస్లు, ఒపీనియన్లు అవసరం లేదు. ఒబిటర్ డిక్టమ్ అంటే కోర్టు ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్ని ఈ ఒబిటర్ డిక్టమ్ అని చెప్పి అంటారు. సో ఇది అవసరం లేదు అనేది అక్కడ పాయింట్. ఓకే, జడ్జెస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. కోర్టు జడ్జి గారు తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు చూడండి, ఆ ఒపీనియన్ ఒబిటర్ డిక్టమ్ అంటాం. గ్రాట్యుటస్ అంటే ఫ్రీగా, అడగకుండా, అనవసరంగా. సో అనవసరంగా ఇచ్చే ఉచిత సలహాలు, తన రీజనింగ్ని ప్రాపప్ అంటే సపోర్ట్, తన పాయింట్ని సపోర్ట్ చేయడానికి అనవసరంగా ఇచ్చే ఉచిత సలహాలు, ఈ అన్యూజువల్ కండిషన్స్ లేకుండా కూడా జ్యుడిషియల్ ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అనేది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అనేది కొంచెం జ్యుడిషియల్ యాక్టివిజంని విమర్శించేలాగా నడుస్తుంది. అన్యూజువల్గా వెళ్తోంది, అవసరమైన దానికంటే ఎక్కువ వెళ్తున్నారు అనే సెన్స్లో ఈ ఎడిటోరియల్ అనేది నడిచింది. యూ కెన్ యూజ్ సమ్ పాయింట్స్, బట్ ఎగ్జాక్ట్గా కొంచెం నెగిటివ్ టోన్తో నడుస్తుంది, క్రిటికల్గా ఉంది ఎడిటోరియల్. So that's about it. And finally, I would like to remind you once again that this 5,000, any subject 5,000 offer ends today. This offer ends today. You don't, if you are planning to join any of our UPSC courses, ఫుల్ కోర్స్ అయితే నథింగ్ లైక్ ఇట్, ఫుల్ కోర్స్కి వచ్చేయండి. సింగిల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. కేవలం 5,000 రూపాయలు పే చేసి మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. దట్స్ అబౌట్ ఇట్. రేపు పొద్దున్న మీకు నచ్చింది అనుకోండి, మీరు ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ కోర్స్కి మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు కూడా. టేక్ కేర్.